ఆనాడు ఉద్యమంలో ఏదైతే తెలంగాణలో మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రో ఉద్యమకారులను, ఆ ఉద్యమకారులతో పాటుగా బతుకమ్మను కూడా అరెస్ట్ చేసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిన సంస్కృతి వీళ్ళది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో తెలంగాణను రాష్ట్ర పండుగ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి బడ్జెట్ ను కేటాయించేటోళ్ళు. ఈసారి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఊరికి కూడా బడ్జెట్ ని కేటాయించలేదు. అంటే అక్కడ ఏదైతే బతుకమ్మ సావట్లు ఉంటాయో ఆ సావట్లను శుభ్రం చేసుకోవడానికి అవన్నిటి కోసం కొంత బడ్జెట్ ని ఏర్పాటు చేసేటోళ్ళు. ఈసారి అవి కూడా లేవు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపడుచులకు పుట్టింటి సారె లెక్క బాపు కేసీఆర్ గారు చీరలు పంపించేటోడు, బతుకమ్మ చీరలు. కానీ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి అనేటైనే ఆల్రెడీ ఒక బతుకమ్మ పండుగకు చీరలను ఎగ్గొట్టిండు. ఈసారి బతుకమ్మ పండుగకు అవిస్తా ఇగిస్తా 800 చీర పట్టు పితాంబరం అది ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఎంగిలి పూల బతుకమ్మ రోజు వరకు కూడా ఇంతవరకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళు చీరలు ఇవ్వలేదు.